హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఆల్బమ్ సంబంధించి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. తన్ని దగ్గరకు వచ్చేసి ఫోర్స్గా ఒక ఇద్దరు వచ్చేసి చూడు దీనికి ప్రమోట్ చేయి అన్నట్టు ఒకటి ఫోర్స్గా చేసినట్టు ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీరా చూస్తే అదేంటంటే ప్రమోషన్ అని చెప్పి అర్థమైంది. ఒక సాంగ్ ప్రమోషన్, దానికి సంబంధించి వీడియో పెడుతున్నాను చూసేయండి. ఆల్రెడీ వాళ్ళు తనకి తెలిసిన వాళ్ళు అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ రిలీజ్ చేసుకోవడం కోసం అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అంటే కళ్యాణ్ మీదకి కొట్టడానికి వస్తున్నట్టు వచ్చి, అంటే పడటానికి వస్తున్నట్టు వచ్చి సాంగ్ ప్రమోట్ చేయించుకోవడం. అది అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అన్నట్టు ఉందన్నమాట. సో దానికి సంబంధించిన వీడియో పెడుతున్నారు చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి తనూజ కాకమ్మ కథలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కదా. కళ్యాణ్ ఆల్రెడీ దానికంటే ముందే ఆ ఇంటర్వ్యూ కంటే ముందే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో వాళ్ళిద్దరు ఇంటర్వ్యూని కంపేర్ చేసి కొంతమంది నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు బయట. అంటే ఇప్పుడు మన తనూజ అని అడిగారు కదా, నీకు లవర్ బాయ్ అంటే ఇష్టమా అని. అంటే లవర్ బాయ్ అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే లవర్ బాయ్ అంటే అమ్మాయిలు వెనక ఎక్కువ పడుతుంటాడు కదా, అందుకని ఇష్టం ఉండదు. అంటే రీతు మధ్యలో లవర్ బాయ్ అన్న వెంటనే బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని చూయిన్ గన్ నవ్వులుతూ వైట్ షర్ట్ వేసుకొని అని చెప్పినప్పుడు కళ్యాణ్ మనకి అడ్వర్టైజ్మెంట్లో చూపించారు, గుర్తుందా? సో అట్లా చూపించడం వల్ల కళ్యాణ్కి నెగిటివిటీ అవుతుందని చెప్పి అది ఎడిట్లో కట్ చేసేసారు ఇప్పుడు ఆహా ఛానల్ వాళ్ళు. అంటే యాక్చువల్గా మామూలు సెన్స్లో చూస్తే కళ్యాణ్ని చూపించవచ్చు, బట్ ఇక్కడ నెగిటివిటీ లాగా చేస్తున్నారు కాబట్టి కట్ చేశారని చెప్పి మనకి అందిన లేటెస్ట్ న్యూస్ అనమాట. అంటే ఆహా ఛానల్లో ఫుల్ ఇంటర్వ్యూ అయితే నేను చూడలేదనమాట. ఇంకా యాక్చువల్గా చూసిన వాళ్ళు నాకు ట్యాగ్ చేసింది ఏంటంటే ఎడిటింగ్ చేసి మనం చూసాం కదా మేడం, అదైతే కట్ చేసేసారని చెప్పి చెప్పారనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తనూజ తను ఎన్ని బాధలు పడిందో తను ఆల్రెడీ ఎంత ఫేస్ చేసిందో చెప్పింది కదా. ప్లస్ ఒక స్టోరీ కూడా చెప్తారు కదా, కాకమ్మ కథలో ఒక స్టోరీ ఒకటి వెళ్ళాలి కదా. ఆ స్టోరీ అలటం కూడా కొంచెం తనూజ కొంచెం తడబడింది. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రీతు తనూజ ఇద్దరిలో రీతుకైతే ఇంటర్వ్యూ చేయటం కొంచెం ఎట్లా ఉందంటే, ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చేసింది కాబట్టి తనకు చాలా జాయిల్గా ఉంది. కానీ తనూజకైతే ఇప్పుడు బయట ఎవరైనా కూడా ముందు కెమెరా ఫేస్ చేయటం కానీ, ఒకవేళ ఇంటర్వ్యూ అయినా కొంచెం భయంగా ఉంటుంది. ఇప్పుడు తనుజకి కెమెరా ఫేస్ చేయడంలో భయమే ఉండదు, బట్ ఇంటర్వ్యూలో మాత్రం కొంచెం భయంగా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. క్యాజువల్గా అయితే లేదు తను ఇంటర్వ్యూ చేసేటప్పుడు. మనకి తను మాట్లాడే మాటలో, తను ఫీలింగ్స్లో వాటిలో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ అర్థమవుతుంది తనూజ ఎంత రియలిస్టిక్గా ఉంటుంది అనేది. అంటే ఏదైనా పై మెరుగులు చెప్పే వాళ్ళకి భయాలు ఉండవు, ఏదన్నా జెన్యున్ చెప్పే వాళ్ళకి భయం ఉంటుంది. యాక్చువల్గా బిగ్ బాస్ బజ్లో తను ఎంత జెన్యున్గా మాట్లాడిందో మీరందరూ చూస్తుంటే అర్థమవుతుంది. శివాజీ గారు కూడా నువ్వు బాధపడు, ఏడు, నీకు ఏ ఫీలింగ్ అనిపిస్తే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్తారు కదా. సో ఇదంతా మనం బిగ్ బాస్లో చూసాం కదా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.